సార్ సార్ ఇప్పుడు మాకు ఇప్పటికి ఆరుగురులా ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రజల సొమ్ముని ఇష్టం ఉన్న హౌస్ నంబర్లు ఇచ్చి కాదు సార్ ప్రెస్ మీట్ పెట్టాలా సార్? లేదు సార్, అది ఏం చర్య తీసుకున్నాం సార్? తీసుకునే ప్రెస్ చెప్పాలా సార్? స్పెషల్ ఆఫీసర్ ఆయన ఉండగా ఎలక్షన్ టెలికాన్ఫరెన్స్ ఆరుగురులో దాదాపు జరిగి ఎన్ని రోజులైంది సార్? ఇది సార్ ఈ రోజు ఎలక్షన్ కోసం వచ్చింది కానీ ప్రజా సొమ్ము సార్ దుర్వినియోగం అవుతున్నది. 2014 నుంచి దుర్వినియోగం జరుగుతుంది. 2014 నుంచి ఇక్కడే కూర్చుంటాం. అది కాదు సార్ మేము అనేది. మీరు మిమ్మల్ని ఇచ్చారు మేము సార్ మేమేమన్నా ఈ రోజు జరిగి చర్య తీసుకోమన్నామా? సార్ ఎప్పుడు రావాలా సార్? మేము అనేది చర్య అనేది సార్ ప్రెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏం చేసిండో ప్రెస్ చెప్పాలి కదా సార్. అవినీతిపై స్పందించండి ఏ రాజు మీద ఏ చర్య తీసుకున్నారు? అవినీతిపై స్పందించండి కలెక్టర్. అవినీతిపై స్పందించండి కలెక్టర్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. స్పందించండి కలెక్టర్. అక్రమ ఇంటి నెంబర్లను వెంటనే రద్దు చేయాలి. అక్రమ ఇంటి నెంబర్లను వెంటనే రద్దు చేయాలి. అక్రమ ఇంటి నెంబర్లను వెంటనే రద్దు చేయాలి. ఇంటి నెంబర్లను వెంటనే చేయాలి. అక్రమ ఇంటి నెంబర్లను వెంటనే రద్దు చేయాలి. సుదర్శన్ రెడ్డి ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాష్ట్రం, ఇదే మీ రాష్ట్రం, దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం. ఇదే మీ రాష్ట్రం, ఇదే మీ రాష్ట్రం, దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం. ఇదే మీ రాష్ట్రం, ఇదే మీ రాష్ట్రం, దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి. అవినీతిపై స్పందించని కలెక్టర్. అవినీతిపై స్పందించని కలెక్టర్. అవినీతిపై స్పందించని కలెక్టర్. टीआरएस झूठा, दोनों मिलकर आर्मूर को लूटा. कांग्रेस झूठा, टीआरएस झूठा, दोनों मिलकर आर्मूर को लूटा. ఆర్మూర్ మున్సిపల్ లో జరిగిన అక్రమాలపై ఆర్మూర్ మున్సిపల్ లో ఇచ్చిన అక్రమ ఇంటి నంబర్లపై ఆర్మూర్ మున్సిపల్ లో ఇచ్చిన అక్రమ ఇంటి నంబర్లపై टीआरएस झूठा, बीआरएस झूठा, दोनों मिलकर आर्मूर लूटा. टीआरएस झूठा. आर्मूर को लूटा. ఆర్మూర్ మున్సిపల్ లో జరిగిన అవినీతి అక్రమాలపై ఆర్మూర్ మున్సిపల్ లో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. అని చూడు భారత్ మాతా కీ జై. 14 నుంచి 6 ప్రజల్ని ఈ విధంగా అన్యాయంగా దోసుకుంటా ఉన్నారు. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు పాత దోస్తులుగా ఉండి ఇద్దరు కలిసి ఇప్పుడు ఆ ఆన్సర్లు ఇక్కడ షిఫ్ట్, అదే ఆన్సర్లు ఇక్కడ షిఫ్ట్. వాళ్ళే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మున్సిపల్లో ఆర్మూర్ మున్సిపల్ ఏర్పడిన తర్వాత అక్రమాలు విపరీతంగా సార్. గతంలో కూడా మేము కలెక్టర్లకు వీళ్ళకందరికీ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా ఇది వరకు కూడా చర్యలు లేవు సార్. ఇప్పుడు మా ఒకటే డిమాండ్ ఏంటంటే సార్, 2014 నుంచి ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన అక్రమాల మీద, అవినీతి పైన అన్నిటి మీద మీరు కమిషన్ వేసి చర్య తీసుకుంటారని మేము ఈ ఆర్మూర్ ప్రజల తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాం సార్. సార్ ఇప్పుడు మేము ఇంకోటి, మేము ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఏదైతే ప్రభుత్వ సలహాదారు, ప్రభుత్వ మినిస్టర్ హోదాలో ఉన్న సుదర్శన్ రెడ్డి గారికి కూడా మేము ఇక్కడ నుంచే మీ ముందు నుంచే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఉండగా కూడా మీ ఆర్మూర్ మున్సిపాలిటీలో ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నాయంటే ఆర్మూర్ ప్రజలకు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జీవన్ రెడ్డి కానీ వినయ్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు ఇద్దరి అనుచరులు కూడా ఆర్మూర్ మీద ప్రజల సొమ్మంతా దోషేసిర్రు. అక్రమాల మీద ప్రతి ఒక్కటి కూడా సార్ మీకు
ఆర్మూర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గారైన అడిషనల్ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ తరఫున నేను, మా ఫ్లోర్ లీడర్, ఎక్స్ ఫ్లోర్ లీడరు నరసింహారెడ్డి గారు, ఉదయ్ గారు, మా పార్టీ నాయకులు మేమందరం కలిసి రంగనగర్ మీద అందరం కూడా 4 రోజుల నుంచి ఆర్మూర్లో జరుగుతున్న ఏదైతే అక్రమాల గురించి బహిర్గతమైనాయో కమిషనర్ గారు దాదాపు 4 నుంచి 5 లక్షలతోటి రెడెంట్గా పట్టుబడడం జరిగింది. మరి మేము ఈ బీజేపీ పార్టీ తరఫున మేము గతంలో మా నరసింహారెడ్డి గారు కానీ ఉదయ్ గారు మిగతా మా బీజేపీ నాయకులు దాదాపు 2 సంవత్సరాల నుంచి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాం. 2004 నుంచి ఇట్లా ఇంటి నంబర్లు వేసుకుంటూ అక్రమాలు చేస్తున్నారని చెప్పి మేము ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అయితే ఈ 2 సంవత్సరాలకు ఈరోజు కమిషనర్కు రెడెంట్ కార్డు పట్టంగానే ఇది ఓపెన్ అవుతుంది. కాకపోతే గతంలో మేము 2014 నుంచి మున్సిపాలిటీ ఏర్పడ్డ నుంచి అప్పటి మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు గారు కానివ్వండి, దానికి ఇన్ఛార్జ్గా ఉన్న రాజశేఖరరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏ విధంగా 5 సంవత్సరాలు ఏ విధంగా దోసుకున్నారు, అదేవిధంగా తర్వాత వినీత పవన్ గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏ విధంగా దోసుకున్నారు, దాని తర్వాత అయ్యప్ప శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఆ సంవత్సరంలో ఏం దోసుకున్నారు, అప్పుడు వాళ్ళ వెనుక ఎవరుండి ఎన్నుకుండి దోసుకున్నారు, వాళ్ళకి వెనుక ఏం కమిషన్ ఉండే, ఇప్పుడు ఈ 1 సంవత్సరంలో ఎవరుండి దోసుకున్నారు, మళ్ళీ వీళ్ళ పీరియడ్ అయిపోయినాక కూడా ఇన్ఛార్జ్గా ఉన్న కమిషనర్ దాన్ని ఎన్నుకున్న వినయ్ రెడ్డి అనుచరులు కానీ వినయ్ రెడ్డి కానీ మరి అప్పుడు జీవన్ రెడ్డి తమ్ముడు కానీ వీళ్ళు మొత్తం దాదాపు 2014 నుంచి ఆర్మూర్ మీద పడి అక్రమంగా ఆర్మూర్ ప్రజల మీద పడి దౌర్జన్యంగా ఆర్మూర్ సొమ్మునంతా దోసుకున్నారు 2 నాయకులు. ఇవాళ బహిర్గతమైంది. నేనంటే నువ్వంటే నేనని ఇద్దరు కూడా తోడు దొంగలు కలిసి ఇవాళ నువ్వు ఆర్మూర్ దోసుకున్నావు అని ఒకడంటుండి, నువ్వు దోసుకున్నావు ఇంకోటి అంటుండు. వీళ్ళిద్దరు కలిసి తోడు దొంగలని మేము ఆ రోజు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పడం జరిగింది. ఆర్మూర్ ప్రజలు వీళ్ళని నిజంగా వీళ్ళు దొంగలని చెప్పి వీళ్ళకు ఓడగొట్ట బుద్ధి చెప్పడం జరిగింది. వీళ్ళు అనుకుంటారు ఇంకా భ్రమలలో ఉన్నారు, మేము ఆర్మూర్ ప్రజలను దోసుకుని మమ్మల్ని మర్చిపోయినని ఇంకొక ఆయన అనుకుంటుండు. ఏదైతే జీవారెడ్డి అనుకుంటుండ్రు 2 సంవత్సరాలు దూరం ఉండి ఇలా 2 సంవత్సరాల తర్వాత ఆర్మూర్ జ్వరం గుర్తొచ్చింది. ఈ 2 సంవత్సరాలలో మరి నన్ను చేసిన పాపాలన్నీ మర్చిపోయింది అనుకొని ఆయన అనుకుంటుండు. ఇద్దరు కూడా తోడు దొంగలే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళ మీద ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్పినాం, వీరు 2014 నుంచి ఆర్మూర్ మున్సిపాలిటీ మీద జరిగిన అక్రమాల మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నిజామాబాద్ జిల్లా నాయకుడు సీనియర్ నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు మంత్రి హోదాలో, ఆయనను కూడా మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున కలిసి ఆయనకు వివరించి ఆర్మూర్లో జరిగిన తవ్వకాల మీద 2014 నుంచి ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలక వర్గంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ పదే ఆర్మూర్ మున్సిపల్ ఆఫీస్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ అయిందని అక్రమంగా ఇంటి నంబర్లు చేసి రియల్ ఎస్టేట్ ఆఫీస్ చేసుకుంటున్నారని ఇక్కడ మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఈ అధికారులు ఉన్నారు, వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా ఏం తింటున్నారో తెలియదు. కానీ ఈ అధికారులు ఇప్పుడు ఎవరైతే ఒక అధికారి వచ్చిండు సబ్ కలెక్టరు, ఆయన కేవలం ఎందుకు వచ్చిందంటే ఇలా ఏ రాజు అనే మున్సిపల్ కమిషనరు 4,30,000 రూపాయలు క్యాష్ దొరికింది, 20,000 రెడ్ హ్యాండ్గా ఒక సామాన్య వ్యక్తి వచ్చి లంచం ఇస్తూ పట్టుబడ్డ తర్వాత ఇప్పటికి కూడా ప్రెస్కు చెప్పకుండా ఎటువంటి విచారణ బయటికి చెప్పకుండా లోపల ఏదో ఏమంటారు ఇది నడుస్తున్నది, అతన్ని గూడుపుటాన్ని నడుస్తున్నది, అతన్ని సేవ్ చేయడానికి చేస్తున్నది తప్పితే ఆర్మూర్ మున్సిపల్లో జరిగిన అక్రమ ఇంటి నంబర్లు కానీ అక్రమ లేఅవుట్లు కానీ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ ఇప్పటికి కూడా దాని మీద నంబర్లు లేవంటే సామాన్యుడి మీదనేమో ఒక నంబర్ లేకుంటే హెల్మెట్ లేదని ఇది చేస్తారు. ఆర్మూర్ మున్సిపల్ వెహికల్స్కి ఇలా రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా 4 సంవత్సరాల నుంచి నడుస్తున్నా కానీ ఈ జిల్లా కలెక్టర్ అంటే ఆయన ఉన్నాడు, అతను ఏం చేస్తాడు చెప్పాలన్నా, కేవలము ఆడ ఛాంబర్లో కూర్చుండి ప్రెస్ మీట్లు పెట్టుడు అధికారులకు జోకుడు తప్పితే ఆడు కలెక్టరా ఏమో తెలియదు. కానీ ఇప్పటికన్నా ఈ కలెక్టరు ఈ జాయింట్ కలెక్టర్లు సిగ్గు రావాలా మీకు, సిగ్గు ఒక సామాన్యుడు వచ్చి ఫిర్యాదు ఏసీబీకి వేసిండు. మీకు ఏమాత్రం సిగ్గు మానం లజ్జ ఉన్నా ఆర్మూర్ మున్సిపాలిటీ మీద ఇంత అవినీతి జరిగింది, ఇన్ని అక్రమ నంబర్లు ఇచ్చిర్రు, అసైన్మెంట్ స్థలాలు కొల్లగొట్టిర్రు, ఇప్పటికన్నా ఏమాత్రం సిగ్గు లజ్జ మానం ఉన్నా ఆర్మూర్ మున్సిపాలిటీ మీద చర్యలు తీసుకోవాలా. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఆ పీసీసీ అధ్యక్షులుగా ఉండి
మీ యొక్క రహత్ నగర్లో మీ సొంత స్థలం 11 ఎకరాలు ఈ ప్రజలకు ఇచ్చిర్రు. ఇలా 11 ఎకరాలు రేపు కబ్జా చేస్తే ఎట్లా బాధ ఉంటుందో, ఇలా ఆర్మూర్ స్థలం గవర్నమెంట్ స్థలము ఇష్టారీతిన కబ్జా అవుతుంది సార్. మీరన్నా ఆర్మూర్ మున్సిపాలిటీ మీద ఏదైతే మీ యొక్క అనుచరులు ఇక్కడ ఏం చేస్తున్నారో దయచేసి ఏదైతే ఈ రాజు ఏదైతే ఉదంతం బయటపడ్డదో దాన్ని ఆధారంగా వేసుకొని విజిలెన్స్ విచారణ 2014 నుండి ఇప్పటి వరకు ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన దానిపై అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.